Best health packages up to 80% discount. Tirumala Diagnostics. హాయ్ అండి, వెల్కమ్ టు సుమన్ టీవీ. మనం ఈరోజు కొన్ని పదాలు తెలుగు నుంచి హిందీ ఉచ్చారణ, తెలుగు అక్షరాలు హిందీ ఉచ్చారణ కొన్ని పదాలు మళ్ళీ ఈరోజు నేర్చుకుంటున్నాం. ఇదివరకు కొన్ని పదాలు నేర్చుకున్నాం కదా మనము. సరే, మీరు దాన్ని వాడుతున్నారా? వాడుతుంటారు మేబీ. ఇంకా కొన్ని పదాలు, మేడం కొన్ని పదాలు ఇచ్చారు మేడం, కొన్ని సెంటెన్స్ నేర్పించారు, మాకు ఇంకా కొన్ని కావాలి అంటారా? సో అందుకని మీకు ఇంకా కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు, ఫస్ట్ మనం కొన్ని పదాలు నేర్చుకుందాము, దాని తర్వాత వాటిని వాక్యంలో ఎలా మాట్లాడాలో చూద్దాం. ఎందుకంటే కొన్ని పదాలు నేర్పించారని అనుకుంటున్నారు మీరు, కొన్ని పదాలు నేర్పించారు మేడం ఇంకా నేర్పించలేదు అని అంటారు. అందుకని ఈరోజు ఇంకా కొన్ని పదాలు నేర్పించడానికి వచ్చాను. ఇంకా కొన్ని పదాలతో పాటు కొన్ని వాక్యాలు కూడా ఈరోజు నేర్చుకుందాం. అది కూడా ఎలాంటి తెలుగు, మీకు ఈజీ లాంగ్వేజ్ ఏంటి, మీకు ఈజీగా చదవడానికి వచ్చే తెలుగు లాంగ్వేజ్లో నుంచే హిందీ ఉచ్చారణ, తెలుగు అక్షరాలతోటి హిందీ ఉచ్చారణ అంటే చాలామందికి ఈజీగా అయిపోతుంది నేర్చుకోవడం. చాలా ఈజీగా నేర్చుకుంటారు, ఎలాంటి కష్టం ఉండదు. ఎందుకంటే ఒకసారి మీరు వీడియో వచ్చేటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకున్నారనుకోండి, మీరు ఆ పదాలని ఇంకోసారి రీడ్ చేసుకోవచ్చు, రాసుకోవచ్చు. ఎందుకంటే వీడియో సమ్ టైం మూవ్ అవుతూ ఉంటుంది కదా, సో మీకు ఇన్కన్వీనియంట్గా ఉంటుంది. సో అలాంటప్పుడు స్క్రీన్ షాట్ తీసుకొని ఆ పదాలను మీరు రాసుకున్నారనుకోండి, మీరు తొందరగా నేర్చుకోవచ్చు, ఇంకోసారి రివిజన్ చేసుకోవచ్చు. మాట్లాడే ఏంటి పదం అన్నది ఇంకోసారి చూసుకోవచ్చు, మర్చిపోతారు కదా, సో ఇంకోసారి చూసుకోవడానికి మీకు అవకాశం ఉంటుంది. సో ఆ పదాలు ఏంటో చూద్దామా మరి? రండి చూడండి, ఇక్కడ నేర్చుకుందాం, నేర్చుకుందాం అనడాన్ని హిందీలో ఏమంటారు? సీఖేంగే. నేర్చుకుందాం, మనము హిందీ నేర్చుకుందాం, మనం ఇంగ్లీష్ నేర్చుకుందాం, వంట నేర్చుకుందాం అంటాము. దాన్ని హిందీలో ఏమంటారు? సీఖేంగే. హమ్ पकाना सीखेंगे, खाना सीखेंगे, पढ़ना सीखेंगे, लिखना सीखेंगे, हिंदी बात करना सीखेंगे. సో ఇలా ఓకే. గొడవ పడకు. పిల్లలు గొడవ పడుతుంటారు మనకి ఇంట్లో, చాలామంది మన పిల్లలే ఊరికి గొడవ పడుతుంటారు. అరే గొడవ పడొద్దు అని అంటాం కదా, సో దాన్ని ఏమంటారు? లడో మత్. లడో మత్, గొడవ పడొద్దు అనడానికి లడో మత్ అని అంటాము. నెక్స్ట్ శత్రువు, నువ్వు నా శత్రువి అని అంటాం కదా, సో దాన్ని ఏమంటారు? దుష్మన్. శత్రువుని ఏమంటారు? దుష్మన్. తు మేరా దుష్మన్ హై, నువ్వు నా శత్రువు. సో అలా అంటూ ఉంటారు. ఎవరికి శత్రువులు కాదు, జస్ట్ క్యాజువల్గా ఒక సెంటెన్స్ని ఫ్రేమ్ చేయడానికి మీకు చెప్తున్నాను అంతే. నెక్స్ట్ నమ్మకం. నమ్మకంని హిందీలో ఏమంటారు? భరోసా. నాకు నీ మీద నమ్మకం ఉంది, ముझे तुम पर भरोसा है, मुझे क्या है तुम पर భరోసా హై. భరోసాని, నమ్మకాన్ని ఏమంటారు? భరోసా. చూడండి, ఇక్కడ నేను మీకు సెంటెన్స్ కూడా చిన్నగా ఓరల్గా చెప్తున్నాను, నేను మళ్ళీ మీకు కొన్ని సెంటెన్స్ రాసి కూడా చూపిస్తాను. ఓకే. చుట్టాలు. చుట్టాలు వచ్చారు మా ఇంటికి, ఏమంటారు? రిష్తేదార్ అని అంటారు, మెహమాన్ అని కూడా అంటారు. రిష్తేదార్, మెహమాన్ బోత్ ఆర్ సేమ్. దాని మీనింగ్ ఏంటి? చుట్టాలు. ప్రయత్నం. నేను చాలా ప్రయత్నిస్తున్నాను హిందీ నేర్చుకోవడానికి. ప్రయత్నాన్ని ఏమంటారు? మేడం నేను చాలా ట్రై చేస్తున్నాను మేడం హిందీ నేర్చుకోవడానికి అని అంటారు కదా, సో ఆ ప్రయత్నాన్ని ఏమంటారు? కోషిష్. मैं बहुत कोशिश कर रहा हूँ हिंदी सीखने के लिए, मैं बहुत कोशिश कर रहा हूँ हिंदी सीखने के लिए. నెక్స్ట్ పొగరు. పొగరు, గుస్సా యా ఘమండ్. ఘమండ్, ఘమండ్ అంటారు, నీకు చాలా పొగరుంది, తుమ్కో బహుత్ ఘమండ్ హై అని అంటారు. జస్ట్ ఓరల్గా మీకు ఒక సెంటెన్స్ చెప్తున్నానండి అంతే. అయిపోయింది, ఖతం హోగయా. అయిపోయింది, ఇంట్లో మనకు సరుకులు అయిపోయాయి ఉంటాయి కదా, సాధారణంగా సరుకులు అయిపోయాయండి అని అంటాం కదా, సో దాన్ని హిందీలో ఏమంటారు? ఖతం హోగయే. అయిపోయింది అనడాన్ని ఏమంటారు? ఖతం హోగయే. సామాన్ ఖతం హోగే, సబ్జీ ఖతం హోగే, దూద్ ఖతం హోగయా, పైసే ఖతం హోగే. సో ఇలా మనము అంటూ ఉంటాము. వెలుతురు. బాగా వెలుతురుంది, కొంచెం లైట్ తీసేవా అని అంటాం కదా, వెలుతురు బాగా ఉంది, వెలుతురుని ఏమంటాము? రోష్ని. రోష్ని. ఓకే. ఉజాలా యా రోష్ని, బోత్ ఆర్ సేమ్. ఆలోచించు, కొంచెం ఆలోచించు అని అంటాం కదా, సో దాన్ని ఏమంటారు? సోంచో. హిందీలో ఆలోచించు దాన్ని ఏమంటారు? సోంచో. సహాయం. నాకు కొంచెం సహాయం చేయవా అని అంటాం కదా, సహాయాన్ని ఏమంటారు హిందీలో? మదద్.
మదద్ కరో, కుచ్ మదద్ కరో అని అంటాము. కోపం, నీకు బాగా కోపం ఉంది అని అంటాం కదా. సో దాన్ని కోపం ఏమంటారు? గుస్సా. తుమ్కో బహుత్ గుస్సా హై, తుమ్కో క్యా హై? బహుత్ గుస్సా హై. నెక్స్ట్ దారి, నాకు దారి తెలీదు. దారి అంటే ఏంటి? దారిని హిందీలో ఏమంటారు? రాస్తా. దారిని ఏమంటారు? రాస్తా. నొప్పి, నాకు బాగా నొప్పిగా ఉంది, పంటి నొప్పిగా ఉంది, లేదంటే ఏదన్నా నొప్పి. అసలు నొప్పి అనే పదాన్ని హిందీలో ఏమంటారు? దర్ద్. ముझे बहुत దర్ద్ హై, నాకు చాలా నొప్పిగా ఉంది. ఏంటిది? దర్ద్. సో ఇలా మనకు డైలీ మనం ఇవి వాడే పదాలేనండి. మీకు బుక్ రిలేటెడ్ పదాలు కాదు ఇవన్నీ. మనము వేరే వాళ్ళతో మన డైలీ లైఫ్లో మనము చేసే పనులతో మనము వాడాలనుకుంటున్న పదాలని హిందీలో ఏమంటారో చూస్తున్నాం అంతే. ఓకే, కొన్ని పదాలు ఉన్నాయి, వీటికి మళ్ళీ సెంటెన్స్ కూడా మీకు చెప్తాను నేను. చూడండి, ఇంకొకటి నిజం, సచ్. నిజం చెప్పు అంటాం కదా, సచ్ బోలో. ఎప్పుడు, ఎప్పుడు హమేషా. ఎప్పుడునేమంటారు? హమేషా. చూడడం, దేఖ్నా. చూడడం అనే ఏంటంటారు హిందీలో? దేఖ్నా. దోమలు, ఇంట్లో చాలా దోమలు ఉన్నాయని అంటూ ఉంటాం కదా. సో దోమల్ని ఏమంటారు? మచ్చర్. మచ్చర్ అంటాము. మోసం, నువ్వు మోసం చేసావు, ఏదో ఒకటి సంథింగ్ సెంటెన్స్ అంటాం కదా. మోసం, మోసంని ఏమనాలి? ఆ సెంటెన్స్ మనం ఏదో సిచ్యువేషన్ వచ్చినప్పుడు మనం చెప్పడానికి యూజ్ చేయాలంటే హిందీలో మోసంని ఏమంటారు? ధోకా. ధోకా అని అంటాము. త్వరగా, త్వరగా వెళ్ళు, త్వరగా తిను. మనం పిల్లలతో డైలీ అంటూ ఉంటాం, త్వరగా తిను, స్కూల్ టైం అవుతుంది అని. సో త్వరగా అనడాన్ని ఏమంటారు? జల్దీ. త్వరగా అనడాన్ని ఏమంటారు? జల్దీ. సో ఇవి కొన్ని వర్డ్స్ ఉన్నాయి, వీటిని మనము సెంటెన్స్గా మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో చూద్దాం.